హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత ఒక సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచనే ఒక సాహసం. కానీ అలాంటి సాహసం చేశారు గ్లాడియేటర్ మేకర్స్. నాడు రసెల్ క్రో లాంటి ప్రతిభావంతుడైన స్టార్ నటించిన గ్లాడియేటర్ విజువల్ ఫీస్ట్గా నిలిచింది. బానిసత్వం, వారియర్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడమే కాక ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు సైతం గెలుచుకుంది. భవిష్యత్తులో చరిత్ర నేపథ్యంలో చాలా సినిమాల నిర్మాణానికి పునాదిగా నిలిచిన సినిమా గ్లాడియేటర్. ఇకపోతే అందుకే ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది అనగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇంతకాలానికి గ్లాడియేటర్ 2 తెరకెక్కి థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సానుకూల స్పందనను సైతం అందుకుంది. కానీ బాక్సాఫీస్ వసూళ్ల పరంగా చూస్తే ఆశించిన స్థాయి కనిపించలేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమా భారతదేశంలో ఆశించిన ఓపెనింగ్లు తేవడంలో విఫలమైంది. ఇది కేవలం మొదటి రోజు 45 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం పంపిణీ వర్గాల్లో నిరాశను మిగిల్చింది. తొలి 3 రోజుల్లో 1,70,00,000 మాత్రమే వసూలు చేసింది. వయాకామ్, పారామౌంట్ కి ఇది పెద్ద నిరాశ. గతంలో స్క్రీమ్, ట్రాన్స్ఫార్మర్స్ సీక్వెల్స్లో ఆశించిన వసూలు దక్కినా కానీ గ్లాడియేటర్ 2 జనాలని థియేటర్లకి రప్పించలేకపోయింది. విజువల్గా అత్యద్భుతంగా తెరకెక్కినా కానీ గ్లాడియేటర్ 2 మ్యాజిక్ చేయలేకపోవడం ఆశ్చర్యపరిచింది. ఇటీవల డెడ్ పూల్ అండ్ వోల్వరైన్ చిత్రం మాత్రమే మొదటి రోజు దాదాపు 20 కోట్లు వసూలు చేసిన హాలీవుడ్ చిత్రం. దీంతో మార్వెల్ లేదా డీసీ నుంచి వచ్చే సినిమాలు మాత్రమే ఇంత పెద్ద వసూళ్లను సాధించగలవని నిరూపణైంది. కానీ స్టాండర్డ్స్లో పెద్ద స్థాయిలో తెరకెక్కి ఇప్పుడు గ్లాడియేటర్ 2 భారతీయ మార్కెట్లో విఫలం కావడం మాత్రం షాక్ ఇచ్చింది. బ్యానర్ విలువ, ఫ్రాంచైజీ విలువను భారతదేశంలో ఆయా కంపెనీలు ప్రచారం చేయడంలో తడబడడం, ప్రాంతీయ భాషల నుంచి ఒరిజినల్ ప్రాంతీయ భాషల స్థాయికి దిగివచ్చి లోకల్గా ఇక్కడ ప్రచారం సరిగా చేయకపోవడం వల్ల కూడా గ్లాడియేటర్ 2 ఫెయిల్ అయిందని విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో హాలీవుడ్ నుంచి మంచి కంటెంట్తో వచ్చి ఫెయిల్ అయిన చిత్రంగా ఇది నిలిచిందని చెప్పొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.